మొదలుపెడదాం. ముందుగా అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. ఇది 2008 మే 15 రాత్రి లేదా 16వ తేదీ తెల్లవారుజామున జరిగింది. అవును, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సెక్టర్ 25 జలవాయు విహార్ అపార్ట్మెంట్స్లో. అక్కడి ఫ్లాట్ L32లో డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నూపూర్ తల్వార్ల కుమార్తె 13 ఏళ్ల ఆరుషి తల్వార్ తన బెడ్రూంలోనే హత్య చేయబడి ఉంది. గొంతు కోసి ఉంది, తలపై కూడా బలమైన గాయముంది, చాలా దారుణంగా. అవును, ఉదయం పనిమనిషి వస్తేగాని విషయం బయటపడలేదు. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తర్వాత చూస్తే ఈ ఘోరం. వింటుంటేనే భయంగా ఉంది. నిజమే. అయితే అక్కడే మొదటి తికమక మొదలైంది. ఇంట్లో పనిచేసే వ్యక్తి 45 ఏళ్ల హేమరాజ్ బంజడే కనిపించట్లేదు. అవును, వెంటనే అనుమానం అతనిపైకే వెళ్ళింది కదా. సహజంగానే నోయిడా పోలీసులు కూడా ఆరుషిని హేమరాజే చంపి పారిపోయి ఉంటాడని అనుకున్నారు. అతని కోసం